నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా వర్రే శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ పండితుడు, విద్యావంతుడు, మాజీ కౌన్సిలర్, నగరపాలక సంస్థ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఎన్నికైన కార్పొరేటర్, నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. రాజమండ్రి నగరంపై పూర్తి అవగాహన కలిగిన నేతే కాదు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు కూడా వర్రే శ్రీనివాసరావు అంటే అతిశయోక్తి కాదు. రాజకీయ రంగంలో బహు అరుదైన వ్యక్తిత్వం కలిగిన వర్రే శ్రీనివాస్కు అందరూ ఆత్మీయులే. వర్రే శ్రీనివాస్ రెండవసారి గౌతమి జీవకారుణ్య సంఘానికి చైర్మన్గా ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలిసి కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రతిష్టాత్మక గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించడంతో పాటు దాతల ఆశయాలు, మూల సిద్ధాంతాలైన వృద్ధులకు, అనాథ బాలలకు నీడ, భోజనం కల్పించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వర్రే శ్రీనివాస్ చైర్మన్గా నియమించిన గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం లాలా చెరువులోని వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారికి సమన్యాయం పాటిస్తూ పాలక మండలి నియమించినట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో జీవకారుణ్య సంఘంలో జరిగిన తప్పులు సరిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేస్తుందని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి సిటీకే ఎక్కువ కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పదవులు సాధించేమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జీవకారుణ్య సంఘంలో ఉన్న వారికి ఏ అవసరాలు వాటినే దాతలు అందచేసేలా చూడాలని సూచించారు. వర్రే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఉందన్నారు. చైర్మన్ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తుబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కూటమి నాయకులు నక్కా చిట్టుబాబు, మరుకుర్తి రవి యాదవ్, వై శ్రీను, క్రెడాయ్ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, సంఘ డైరెక్టర్లు జోగినాయుడు, కదికొండ అనంత్, కె అనురాధ, శ్రీదేవి, శ్రీలత, పి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క, ఈ సంస్థ ఒక లెక్క. వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో 2 నెలలే చేస్తున్నారు. 2 నెలల్లోనే ఇప్పుడే చెప్పారు 4 మంచి పనులు చేశారని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటారు. మీరు మంచి పనులు చేయండి, మీకు మీ అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు, ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం, నీడ ఇవ్వడం, అలాగే పిల్లల యొక్క మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత. ఈ జీవిక సంఘంలో చాలామంది విరాళాలు చేసేటువంటి దాతలు ఉన్నారు. చాలామంది ఆ దాతలు వాళ్ళకి అర్హతను బట్టి, వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక్కడున్న 65 మంది ఉద్యోగులు ఇస్తూ ఉండేవాళ్ళు. అటువంటి ఇందులో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్టోర్ పెట్టుకుని వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం మానేసి అవన్నీ కూడా గదిలో దాచుకుని అర్ధరాత్రి ఆటోలో గోడ నుంచి వెనకాల తీసుకెళ్తా ఉంటే నేను వీడియోలు తీసి పట్టుకుని ఇమీడియట్గా తొలగించడం జరిగింది, తీర్మానం చేసి. అలాగే అనాథ బాలుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ గౌతమి జీవకారుణ్య సంఘం ఆ పేరులో చాలా సార్థకత అది. ఎందుకంటే ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆ మాటకు వస్తే నేను ప్రతి సంవత్సరం కూడా నా బర్త్డేని ఇక్కడ వీళ్ళు వృద్ధుల మధ్యలో
భోజనాలు చేయడం, తర్వాత అక్కడ కూడా చిన్నపిల్లల దగ్గర చేయడం ఇవన్నీ చేస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ అప్పట్లో ఆ ఈవో గారు మురళీమోహన్ గారు, ఆయన నేను కలిపి అక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు మేము చాలా సేవ చేయాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు అని చెప్పి మురళీమోహన్ గారు మేము 10 రోజులకి 15 రోజులకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకా తేడాపాడాలు ఏమున్నాయని తెలుసుకోవడానికి వచ్చి ఉండేవాళ్ళు. రాజమహేంద్రవరం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన ఈ నగరంలో ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా బాధ్యతలను తీసుకోబోతున్నటువంటి వర్రే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఇప్పటికీ 14 కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా ఎంతో డిసిప్లైన్గా క్రమశిక్షణతో కమిటీలని ప్రమాణ స్వీకారం చేయటంలో కానీ, కమిటీలు ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎంతో బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వానికి అపరిమిత హక్కులు కల్పించి ప్రజలు మౌనంగా ఉన్నప్పుడే దేశానికి పతనం మొదలవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రస్తావించారు. అయితే పవన్ కళ్యాణ్ కోనసీమ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం సరికాదని చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడని తాను నమ్మిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలను ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతీ సిమెంట్ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబులది రాజకీయ స్నేహం మాత్రమేనని, వారి మనస్సులు ఎప్పుడూ కలవని విమర్శించారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి అని తెలిపారు. ప్రభుత్వానికి అపరిమిత హక్కులు కల్పించి ప్రజలు మౌనంగా ఉన్నప్పుడే దేశానికి పతనం మొదలవుతుందని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో అధికార ప్రతిపక్షాలు మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాత ఆర్ఎస్ఎస్లో నుంచి తాను బయటకు వచ్చానని స్పష్టం చేశారు. హిందూ మతంపై 1964లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారని ప్రస్తావించారు. హిందుత్వం అనేది మతం కాదని, సనాతన ధర్మమని వివరించారు. బీజేపీ నేతలు రాజకీయం కోసం హిందూ మతాన్ని వాడుకుంటున్నారని విమర్శలు చేశారు. నార్థన్ తరహాలో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇంత పూర్వం 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు? ఆ 2000 రూపాయల నోటు మీద ఒక థ్రెడ్ అంటారు. ఏం థ్రెడ్ అది? సెక్యూరిటీ థ్రెడ్ ఉందిట. ఆ థ్రెడ్ ఎక్కడ 2000 రూపాయల నోటు ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి టేబుల్ మీద తెలిసిపోతుంట. నువ్వు తీసుకెళ్ళి ఒక 1000 నోట్లో 2000 నోట్లో గాడ్రేజ్లో పెట్టేసావు అనుకో, ఆయన దగ్గరికి అట్లా టిక్ 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 కే కే అని చెప్పి రాజనాల సినిమాల్లో వచ్చేది పూర్వం అని వస్తుంది. రాగానే ఆయన చెప్తాడనమాట, అలా వెళ్ళు నువ్వు పలానా అప్పారావు అనేవాడు ఇంట్లో 2000 నోట్లన్నీ లాగేయని అని. ఏంటి పెద్ద పెద్ద వాళ్ళ ప్రచారం, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, బాగా చదువుకున్న వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ. ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు, ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు, ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం.
అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ అంబేద్కర్ 69వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. భారతదేశంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకే ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. తనకు ఎదురైన కుల వివక్షతను, అసమానతలను ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించారని అన్నారు. భారత రాజ్యాంగ రచన భారాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకుని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రచన సాగించారని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ని కొలవాలి, ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఏదైతే ఆయన ఎదుర్కొన్న కుల అసమానతలు ఉన్నాయో వాటికి పైన ఆయన పోరాడడం చేయడమే కాదు, న్యాయపరంగా కూడా మన అందరికీ కూడా దశ నిర్దేశించారు. అది రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం కూడా అడుగులు ముందుకు వేయాలి, కలిసికట్టుగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యతగా ఉండాలని మరొకసారి తెలియచేసుకుంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ రాజ్యాంగం అమలు జరుగుతుందన్నారు. ఆయన ముందు చూపుతో భారతదేశ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన యొక్క రాసిన రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా చెక్కు చెదరల. అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు. ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమాజ స్థాపనకి అడుగులు ముందుకు వేయాలి. ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష. ఈ కుల వివక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి, పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకై మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తూ సిపిఎం నాయకులు టి అరుణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అహిర్నిశలు శ్రమించి అంబేద్కర్ రచించారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ సంస్థకు దోచిపెడుతున్నారని అన్నారు. బీజేపీ నిరంకుశ విధానంపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో అణగారిన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసి తన యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో ఆయన పేర్కొన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలని భారత రాజ్యాంగం ఏర్పడిన 75 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర ఫెడరల్ రాజ్యాంగం. కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, కాశీ నవీన్ కుమార్, మొక్కమాటి సత్యనారాయణ, ఆర్దాల కుమార్ బాబు, ఉసురుమర్తి రామారావు, కుడుపూడి సత్యబాబు, మజ్జి రాంబాబు, చేపల చినరాజు, మోతా నాగలక్ష్మి, కప్పల వెలుగుకుమారి, కోసూరి చండీప్రియ, ముప్పిడి రాజు, ఇసుకపట్ల రాజేష్, మహమ్మద్ అబ్సారీ, దాసి వెంకట్రావు, అంబటి సత్యనారాయణ, ఎల్వి ప్రసాదరావు, కెకే సంజీవరావు, సానబోయిన రామారావు, బద్దే జార్జ్ యాంథోనీ, కోరుకొండ మురళి, పాడి రామారావు, సమ్మతం గన్నయ్య, పులిదిండి ఆనంద్ కుమార్, మర్రి బాబ్జీ, పిక్కి నాగేంద్ర
తగరం సురేష్, మరుకుర్తి నరేష్ కుమార్, యనమల రంగబాబు, మీనాక్షి రెడ్డి, నర్సిపల్లి హారిక, కౌలూరి వెంకట్రావు, కప్పల సతీష్ ప్రసాద్, ఏలేటి రాజారావు, ప్రసన్న కుమార్, దొరబాబు, దియాన ఠాగూర్, భీమారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర 1956లో బాబాసాహెబ్ చనిపోయినప్పటికీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భారతరత్న ఇవ్వకుండా చేశారు. బీజేపీ ప్రభుత్వం 1990వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, బాబాసాహెబ్ చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వడం జరిగిందని మాట్లాడారు. తదుపరి తగరం సురేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఒక వర్గానికి నాయకుడు కాదు, కార్మిక, మహిళా వర్గాలకు అనేక హక్కులను కల్పించారని తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగబాబు, వైస్ ప్రెసిడెంట్ కందికొండ రమేష్, జిల్లా సెక్రటరీ స్వామి, సూర్యకిరణ్, జిల్లా సెక్రటరీ పాతూరి రవిశంకర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందుకే కార్మికులు కూడా ఆయన గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాగే మహిళల పట్ల, మహిళలకి ఉండే హక్కులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎలా అంటే మహిళలకు పనిలో సమానత్వంగా వాళ్ళకి వేజెస్ వచ్చేటట్టు, సమానత్వంగా శాలరీస్ ఉండేటట్టు ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. సమాన హక్కు కల్పించారు మహిళలకి. అలాగే రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేద్దాం. రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శోభనాద్రి శాస్త్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెల్లూరి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శోభనాద్రి శాస్త్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ని కొనియాడుతున్నాయని అన్నారు. అందరూ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనిద్దామని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెళ్ళూరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ మల్కా శ్రీనివాస్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుమన్ పాల్, తలాటం పాండురంగారావు, న్యాయవాదులు బీజేఎస్ దివాకర్, నర్సింగ శ్రీనివాస్, కొత్తూరి ఆనంద్ కుమార్, కె శ్రీనివాసరాజు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి చర్చిపేట వద్ద ఉన్న సెయింట్ లూథరన్ చర్చి మైదానంలో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ గుళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సుమారు 2000 మందికి చీరలు పంపిణీ చేశారు. రాజమండ్రి చర్చిపేట వద్ద ఉన్న సెయింట్ లూథరన్ చర్చి మైదానంలో వైఎంసీఏ కాతేరు శాఖ, గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాతేరు వైఎంసీ శాఖ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ గుళ్ళ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా 2000 మంది పేదలకు చీరలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇతర అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ మార్టిన్ గుళ్ళ మాట్లాడుతూ సమాజంలోని అన్ని మతాల వారికి సేవా కార్యక్రమాలు చేపట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. వైఎంసీ కాతేరు శాఖ, గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ కలిపి ఈ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు వివరించారు. ఇటీవల కాలంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ఏర్పడి సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ
పొరుగువారి పట్ల దయతో ఉండాలని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు అందరూ ఆచరించాలని, శాంతి సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పే క్రిస్మస్ వేడుకల్లో పేదలకు కానుకలు ఇచ్చేందుకు క్రైస్తవ సోదరులు సంతోషంతో ముందుకు వస్తారని కొనియాడారు. వేడుకల్లో టీడీపీ నాయకులు మధ్య రాంబాబు, కాశీ నవీన్ కుమార్, డాక్టర్ రోలండ్ విలియమ్స్, సుధా జేమ్స్, రెవరెండ్ టిఎస్వి ప్రసాద్, కె శామ్యుల్ బాబు, ఎంఎన్ సుధాకర్, రెవరెండ్ ఆర్థర్ ప్రసాద్, రెవరెండ్ డేవిడ్, రెవరెండ్ సలోం రాజు, డాక్టర్ సుధా సమత, రోషన్, బిషప్ సజని విజయ్ కుమార్, రెవరెండ్ సునీల్ నైనల్, ఏ సునీల్ కుమార్, జిల్లా నుంచి వైఎంసీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో 3,000 మంది పాల్గొన్నారు. విమానాల రద్దుతో క్రిస్మస్ వేడుకలకు హాజరు కాలేకపోయినా కేఎస్ జేమ్స్ అమెరికా నుంచి తన సందేశాన్ని పంపించారు. ఈ చర్చ్ యొక్క గొప్పతనం, విశిష్టత గురించి నేను వేరేగా చెప్పనవసరం లేదు. ఇది చాలా నమ్మకమైంది నా విషయం వరకు. ఎందుకంటే మా నాయకుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క సతీమణి భువనేశ్వర్ గారు ఇక్కడికి వచ్చి క్యాండిల్ లైట్ చేయండి, మంచి జరుగుద్దని కొంతమంది వచ్చి ఆవిడకి చెప్పగా ఆవిడ వచ్చి లైటింగ్ చేసిన తర్వాత రోజుల వ్యవధిలోనే మా నాయకుడికి గొప్ప ఊరట కలిగిన పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ చర్చ యొక్క విశిష్టతను కూడా గుర్తు చేస్తాం. అంటే ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు ఈ రోజున కలిసి వచ్చింది. సరే, ఏదేమైనా ఒకటి, క్రిస్మస్ పండుగ అన్నది నాకు తెలిసి మానవాళిలో ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా చేసుకునే ఏకైక పండుగ అది క్రిస్మస్ పండుగ. క్రైస్తవులకి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి శాంతియుత మార్గంలో మరి అనేక మందికి సపోర్ట్ ఉండడానికి గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ అసోసియేషన్ ప్రారంభించడానికి నాకు 100% సపోర్ట్ చేసినటువంటి దైవజనులు బిషప్ ఆర్థర్ ప్రసాద్ గారు మరి వారి సహకారం ఉంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Great potential for YMCA, and I'm sure he has made everybody active, the young, the women's wing, the youth wing, and always full passionate about YMCA and its work. As he has just told you, YMCA is there in 164 countries. It is 180-year-old organization. With all our activities goes to empower people, to bring a smile and cheer in their faces. And when we honor యోహాను సువార్త మనం చదివితే ఆదియందు లోగోస్ ఉండెను అన్నాడు. లోగోస్ అంటే శబ్దము అని అర్థం. ఆదియందు శబ్దము, దేవుడు శబ్దమై ఉన్నాడు. మన భారతదేశంలో మన పూర్వీకులు భగవంతుడు ఓంకారమై ఉన్నాడు, నాదమై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు అని చెప్పేవారు. రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పంజార్ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పంజార్ రోడ్లో ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవత సుధాకర్, అలాగే సిటీ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పిల్లాడి వెంకన్న, పలివిలి వెంకటేశ్వరరావు, పిల్లాడి రామకృష్ణ, సిహెచ్ నాగేంద్ర, నీలం గణపతి, బెజవాడ దుర్గాప్రసాద్, ఏతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించి పార్టీలందరూ కూడా ఎలాగ ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ వర్ధంతి తీయాలా. భారతదేశం ఉన్నంతసేపు వీడి కోసం మరొకటి మన రాజ్యాంగాన్ని ఇతర దేశాలు కూడా ఇలాగ ఉండాలని, ఇలా చేయాలని రాసిన మహనీయుడు. ఒకటే కాదు, దేశంలోనే ఉన్నవాళ్ళందరూ కూడా, పాలించే వాళ్ళందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. కొన్ని అన్నీ కూడా ఆయన రాజ్యాంగ నిర్మాతగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన ఎంతో ఎత్తు ఎదిగి మరి రాజ్యాంగాన్ని రచించిన దానికి ఆయన ఒక కారణభూతుడయ్యాడు. అట్లాగే ఆయన ఈ మతాలు కొన్ని గురించి నచ్చక
ఆయన బౌద్ధ మతం స్వీకరించడంలో జరిగింది. దాన్ని అందుకునే ఈ రోజున మహాపరినివర్షిణి దివాస్ అని చెప్పేసి అని కూడా పిలువబడుతుంది. అన్ని వర్గాల వారు ఆదరించేలా సంభాల సినిమా ఉంటుందని హీరో ఆది సాయి పేర్కొన్నారు. సైన్స్ మూఢనమ్మకాలు కథాంశంగా యువ హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ అర్చన నటించిన సంభాల సినిమా మంచి విజయం సాధిస్తుందని హీరో ఆది సాయి కుమార్ పేర్కొన్నారు. రాజమండ్రి విఎల్పురంలోని కేఫ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు తన తాత తండ్రిని తన్ను ఎంతగానో ఆదరించారని అన్నారు. దర్శకుడు ఉగంధర్ ముని తీసిన శంభాల సినిమా మూఢనమ్మకాలు, సైన్స్ కథాంశాలతో హర్రర్ సినిమా తీసినట్లు వివరించారు. హీరో ప్రభాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మరింత విజయాన్ని చేకూర్చిందని ఆనందం వ్యక్తం చేశారు. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా, సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, శంబాలా సినిమాకు ప్రతి చోట మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. అది ఫ్యాన్స్కు ఈ సినిమా మరింత ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. నటుడు శివ మాట్లాడుతూ, రాజమండ్రి పిల్లలకు సినిమాతో అనుబంధం ఉందని అన్నారు. ఈ సినిమాలో నటీనటులు హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్లతో పాటు రవివర్మ, మధునందన్, అన్నపూర్ణ, శివకార్తిక్, ఇంద్రనీల్ తదితరులు నటించారు. స్టార్ట్ చేసామండి. ఆంధ్ర మొత్తం కూడా మేము ఇలా కాలేజెస్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది. అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఎవ్రీవేర్ వి గో. అండ్ ట్రైలర్ చూసారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ అండ్ టీజర్కి. అండ్ అది గారు చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు, దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు. సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక మైలేజ్ పెరిగింది. పొట్టిలంక వివర్స్ కాలనీలో లక్ష్మీ గణపతి దేవాలయం ఘనంగా రజతోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. కడియం మండలం పొట్టిలంక వివర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకాలతో అభిషేకం, గణపతి హోమం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అలాగే అనంతరం అమ్మవారి కిరీట ఊరేగింపు జరిగింది. ఆలయం వద్ద భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో వివర్స్ కాలనీ పెద్దలు, యూత్ పాల్గొని సేవలందించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీ, జడ్పీహెచ్ స్కూల్ రోడ్డు, శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ, జడ్పీహెచ్ స్కూల్ రోడ్, శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు ముగింపు సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కందస్వామీజీ వారి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి అన్నంతో అభిషేకం చేశారు. 700 భగవద్గీత శ్లోకాలను అత్యంత వేగంగా 51 నిమిషాల్లో 53 సెకండ్లలో పాటించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం సంపాదించుకున్న మాచవరం తులసి సహస్రకు వేద ఆశీర్వచనం చేసి జ్ఞాపికను పీఠాధిపతి శ్రీ 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 స్కందస్వామి అందించారు. మహా సందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ సహాయ సహకారాలతో జరిగిన కార్యక్రమంలో కంటిపూడి స్టీల్స్ చిన్నబాబు, ప్రవీణ్, నందగిరి, ఆకుల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కందస్వామి మాట్లాడుతూ, సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాల కార్యక్రమంలో ఆఖరు రోజు స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరిగిందని వివరించారు.
సర్వజనం అంటే సర్వే జన సుఖనభవంతో అంటూ ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంపూర్ణమైనటువంటి స్వామికి సంబంధించి ఏదైతే అధిష్టాన దేవతగా ఉన్నారో ఈ నవగ్రహాలన్నిటి కూడా ఆయన ఆధీనంలో ఉంటాయో వారందరూ కూడా ఉపశమనం చేసి ఈ సర్వులని కూడా చక్కగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారికి అన్నంతో అభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. రాజమండ్రి గౌతమ ఘాట్ వద్ద శ్రీరంగధామంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీ మధుబయ వేదాంతాచార్య పీఠం రాజమహేంద్రవరం వారి నిర్వహణలో శ్రీ 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 త్రిదండి చినజి శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి దివ్య మంగళ శాసనములతో రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ వద్ద శ్రీరంగధామంలో త్రాహన్నిక వార్షిక పవిత్రోత్సవాలు మరియు సహస్ర కలశాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీపోత్సవ కార్యక్రమాలు శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవక్తాచార్యులు శ్రీ 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 పరాశర రఘునాథ్ భట్టార్ స్వామివారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కార్యదర్శి సింగంశెట్టి సత్యరాజు, సాగి సూర్యనారాయణరాజు, వేదవతి, సాతులూరి రాజారాం, పద్మావతి, ఎంవివి రామానుజన్, పద్మావతి, ముత్తంగి బుచ్చిరామయ్య, శ్రీదేవి, ఏ ప్రసాద్ చౌదరి, మైథిలి దంపతులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి చాప రాజు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అప్పా పరిమళ కుమార్, అప్పా రాజీవ్ కుమార్, తోడేటి రాహుల్, జాలా మోస్రామ్, కి టింకు, తాతిపూడి విజయరాజు, సతీష్ దొడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వివక్ష రూపుమాపాలని, సమాజంలో వివక్ష ఉండకూడదు, సమానత్వమే సాధించాలంటే దానికి రాజ్యాంగపరమైనటువంటి ఏదైతే వారిచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే రక్షని, ఆయన రచించిన రాజ్యాంగం రక్షని ప్రపంచానికి చాటినటువంటి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో అనేకమైన అసమానతలు ఉన్నాయి. కులాలు, మతాలకి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. కానీ భారత సంతతికి మొత్తం జీవన ప్రామాణిక గ్రంథమే రాజ్యాంగమని, ఆ రాజ్యాంగబద్ధంగా పాలకుడు, పాలితుడు ఇద్దరూ నడవాలని ఆలోచించి తద్వారా మాత్రమే ఈ దేశంలో అసమానతలు తొలగిపోయి సమాజం సమానత్వంగా మానవులు జీవించగలుగుతారని ఆలోచించి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.